అండి ఇది ఉల్లిపాయ కారంతో చేసినటువంటి కాకరకాయ వేపుడు. మొదటిగా పావు కేజీ కాకరకాయలు తీసుకొని అందులో ఉప్పు, పసుపు, అలాగే మజ్జిగ, చింతపండు వేసుకొని ఉడకపెట్టుకోవాలి. అవి మొత్తం ఇనికిపోయేదాకా ఉడకపెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకొని తేమ అంతా ఆరిపోయేంత వరకు ఎండలో పెట్టుకోవాలి. అలా ఎండలో పెట్టుకున్న తర్వాత పక్కన పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసుకొని బాండీలో ఆయిల్ వేసేసుకోవాలి. కాకరకాయ వేపుడికి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో పోపు గింజలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి. అవన్నీ వేగిన తర్వాత ముందుగా మనం ఆరబెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో ఆ కాకరకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. ఇలా కాకరకాయ ముక్కలు వేసుకొని మొత్తం కలిపేసేసుకోవాలి. ఇక్కడ కలుపుకునేటప్పుడు గుంట గెరిటె తీసుకోకండి, వెడల్పుగా ఉండే గంటె తీసుకోండి, ముక్కలు అనేవి చెదిరిపోకుండా ఉంటాయి. ఇప్పుడు కారం ప్రిపేర్ చేసుకుందాం. ఇందులోకి వెల్లుల్లిపాయ రెమ్మలు, అలాగే ఒక 2 ఉల్లిపాయలు తీసుకొని ఈ విధంగా కచ్చపచ్చగా దంచుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వాటికి జీలకర్ర, అలాగే రుచికి సరిపడా ఉప్పు. ముందుగా కాకరకాయ ముక్కల్లో వేసుకున్నాం కాబట్టి ఉప్పు అనేది కారానికి సరిపడా అంత వేసుకోండి. అలాగే కారం, అవన్నీ వేసుకున్న తర్వాత కాకరకాయ మంచిగా దంచుకోవాలి. దంచుకుంటూ మధ్య మధ్యలో కాకరకాయ ముక్కల్ని వేపుకోవాలి. అలాగే వేగిన కాకరకాయ ముక్కల్లో ఒక ఉల్లిపాయ ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ పొడవుగా కట్ చేసుకొని వేసుకొని అవన్నీ వేగిన తర్వాత మనం ముందుగా దంచిపెట్టుకున్న ఉల్లిపాయ కారం ఏదైతే ఉందో ఆ కారాన్ని ఈ వేగిన కాకరకాయ ముక్కల్లో వేసుకొని మంచిగా ఆ ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నామంటే ఉల్లిపాయ కారం కాకరకాయ వేపుడు రెడీ అయిపోతుంది. ఇదైతే చేదు అనేది అస్సలకి ఉండదు. ఇలా కారం వేసినాక మరొక 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ వేయించుకుంటే ఒక 2 రోజుల పాటు నిలవ ఉన్న మనకి వేపుడు అనేది చెడిపోకుండా ఉంటుంది. ఇదనమాట వీడియో. మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.